మన్నారా చోప్రా పరిచయం అవసరం లేదు. ప్రియాంక చోప్రాకు కజిన్ అయినా కానీ కెరీర్ కోసం ఒంటరి పోరాటం సాగిస్తున్న ఈ బ్యూటీ ఇప్పటికీ హైదరాబాద్తో అనుబంధం కొనసాగిస్తోంది. టాలీవుడ్ అవకాశం ఇచ్చింది గనుక ఈ పరిశ్రమపై మన్నారాకు ప్రేమాభిమానాలు, గౌరవం ఉన్నాయి. కొన్నేళ్లుగా మన్నారా నిరంతరం ముంబై టు హైదరాబాద్ టు ముంబై ప్రయాణిస్తుంది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. తన ప్రయాణంలో అపశృతి చోటు చేసుకుంది. మన్నారా చోప్రా ఆదివారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సమయానికి రెడీగా ఉన్నప్పటికీ జైపూర్కు వెళ్లే తన విమానం ఎక్కేందుకు అనుమతి నిరాకరించారని ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. మన్నారా విమానాశ్రయ సిబ్బందితో వాదించి తన పేరు ప్రకటించలేదని పేర్కొంది. కానీ నెటిజన్లు మన్నారా ఓవరాక్షన్ చేస్తోందని, విమానాశ్రయంలో గొడవ సృష్టించిందని విమర్శించడం కొసమెరుపు. విమానం ముందు తాను ఉన్నప్పటికీ ఎయిర్లైన్స్ సిబ్బంది తనను విమానం ఎక్కనివ్వలేదని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోకు నెటిజనులు వేగంగా స్పందించారు. తాను బోర్డింగ్ గేట్ ముందు కూర్చున్నానని, కానీ తన పేరును ప్రకటించకపోవడంతో తాను విమానం ఎక్కలేకపోయానని మన్నారా పేర్కొంది. తాను పరిష్కారం కోరినప్పుడు ఎయిర్లైన్స్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని మన్నారా ఆరోపించింది. బ్యాక్కొటేషన్ ఈ ప్రవర్తన ఏమిటి? బ్యాక్కొటేషన్ అంటూ వీడియోలో అరుస్తూ కనిపించింది. అంతేకాదు, విమానం షెడ్యూల్ సమయానికి 15 నిమిషాల ముందే బయలుదేరిందని మన్నారా పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయంలో అదే విమానయాన సంస్థతో ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నానని తెలిపింది. అయితే మన్నారాకు నెటిజనుల నుంచి మద్దతు లభించలేదు. మన్నారాతో పాటు వచ్చిన ఒక మహిళ బ్యాక్కొటేషన్ మన్నారా పెద్ద సెలబ్రిటీ కాబట్టి, ఆమె దేశానికి సేవ చేస్తోంది కాబట్టి ఎయిర్లైన్స్ సిబ్బంది ఆమె పేరును ప్రకటించాల్సిందని పేర్కొనడంతో అది మరింత ఫైరింగ్కి ఆజ్యం పోసింది. అయితే మన్నారా విషయంలో ఏం జరిగినా కానీ నెటిజనులు తనకు మద్దతుగా లేరు. బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించినందుకు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. మన్నారాపై నెటిజనులు వెకిలిగా కామెంట్లు చేశారు. బ్యాక్కొటేషన్ ఆమె దేశానికి సేవ చేయడం అంటే ఏమిటి అని ఒక నెటిజన్ పంచ్ వేశారు. కెరీర్ మ్యాటర్కి వస్తే, మన్నారా ప్రస్తుతం లాఫ్టర్ చెఫ్స్ సీజన్ 2లో పోటీదారులలో ఒకరిగా కనిపిస్తోంది. బ్యాక్కొటేషన్ బిగ్ బాస్ 17 బ్యాక్కొటేషన్ హిందీలో తన ప్రదర్శన తర్వాత బ్యాక్కొటేషన్ డాన్స్ దీవానే 4 బ్యాక్కొటేషన్ సీజన్లో కూడా పాల్గొంది. A post shared by Instant Bollywood @InstantBollywood